అక్కడికి నడుం పైనుంచి కథాకళి, నడుం కింది నుంచి కూచిపూడి డాన్స్ చేస్తూ ఎన్ని సైకిల్ చేశాను, ఒక్కటైనా అర్థం చేసుకున్నావా? ఇప్పుడు వాళ్ళు నిజం కావేరికి చెప్పేస్తారు, కావేరి భువనికి చెప్పేస్తుంది. అందరూ కలిసి ఒక్క తన్ను తంతే పెళ్లి జైల్లో పడతాం. లేదు, అలా జరగదు. భువన అత్తయ్యకి కావేరి కంటే నేనంటేనే చాలా ఇష్టం. అవసరమైతే కావేరిని ఇంట్లో నుంచి బయటికి పంపేస్తుంది తప్ప నన్ను పంపదు. ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కాని బిడ్డ వాళ్ళ వంశాంకురమని తనని నమ్మేలా చేసి వచ్చాను. నువ్వు బొత్తిగా పగటి కళ్ళు కనేస్తున్నావు. మనం చేసిన మోసం తెలిసాక ఎవ్వరూ మనల్ని క్షమించరు. కావేరి అస్సలు వదిలిపెట్టదు. అలా ఇదంతా కాకి అమ్మమ్మ చేశారా? వాళ్ళకి అన్ని తెలివితేటలున్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను. తలపాగా చుట్టడం రాక తల వంకర అన్నాడంట. వాళ్ళు కావేరికి విషయం చెప్తే ఏమవుతుందోనని నేను భయపడుతుంటే నువ్వు వాళ్ళ తెలివితేటల గురించి మాట్లాడుతున్నావేంటి? కావేరి కావేరి చూడు, నేను నీ పెద్ద కూతుర్నని ఎవరికైనా చెప్తే నా మీదొట్టే. She is pregnant. ఏమజా, మన పని అయిపోయింది. వాళ్ళు కావేరికి మొత్తం చెప్పేసినట్టున్నారు. కావేరి ఇప్పుడు మన ఇద్దరిని చంపేస్తుంది. నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? అడిగేది నిన్నే. నువ్వు ప్రెగ్నెంట్వి అని అబద్ధం చెప్పావా? ఎవరు చెప్పారు కావేరి? నేను ప్రెగ్నెంట్ని. నాకు తెలుసక్క. నువ్వు నాతో అబద్ధం చెప్పవు. ఎందుకంటే చెల్లి జీవితంతో ఆడుకోవాలని ఏ అక్క అనుకోదు. నువ్వు ప్రెగ్నెంట్వి కాదని, నన్ను మోసం చేస్తున్నావని అమ్మమ్మ కాకమ్మ నా దగ్గరకొచ్చి చెప్పారు. నువ్వు నా సొంత అక్కవని వాళ్ళకి తెలియదు కదా. అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు కావేరి. వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. అందుకే ముందు దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. చివరికి లోకం వదిలి కూడా వెళ్ళిపోవాలనుకున్నాను.
కానీ కుదరలేదు. నన్ను ఏం చేయమంటావు?